గురుదేవులు పరిశుద్ధ మానసమే ఆయనకు మొదటి గురువై, ప్రధాన గురువై అలరారింది. ఈ విషయాన్ని గురించి గురుదేవులు ఇలా అన్నారు. అవసరమైనప్పుడల్లా నా శరీరంలో నుంచి సరిగ్గా నా మాదిరే కనిపించే ఒక బాల సన్యాసి వెలువడి నాకు సర్వం బోధించేవాడు. ఈ విధంగా అతడు వెలువడగా ఒక్కొక్కప్పుడు కాస్త బాహ్యస్ఫురణ కలిగి ఉండేవాణ్ణి. మరొకప్పుడు అతడి సాన్నిధ్యాన్ని, చేష్టలను కనిపెట్టడం తప్ప ఇతరైన బాహ్య స్మృతిని పూర్తిగా కోల్పోయేవాణ్ణి. అతడు మళ్ళీ నా శరీరంలో ప్రవేశించగానే బాహ్య స్మృతి పొందేవాణ్ణి. పూర్వం అతడి నుండి విన్న బోధలనే బ్రాహ్మణి, తోతాపురి తదితరుల నుండి విని ఉన్నాను. అతడు నాకు ఉపదేశించిన తత్వాన్నే పిమ్మట ఈ గురువులందరూ నుండి గ్రహించాను. తాంత్రికాది సాధనలు. భైరవి బ్రాహ్మణి గురుత్వంలో తాను అభ్యసించిన తాంత్రిక సాధనను గురించి గురుదేవులు ఇలా చెప్పారు. బ్రాహ్మణి పగలు దక్షిణేశ్వరం నుంచి ఎక్కడికెక్కడికో వెళ్ళి తంత్రశాస్త్రంలో సాధనకు ఆవశ్యకమని పేర్కొనబడ్డ వివిధ వస్తువులను సేకరించేది. చీకటి పడుతుంటే ఆమె నన్ను నియమితమైన ఒక ఆసనం వద్దకు రమ్మనేది. నేను వెళ్లి కాళీ పూజ చేసి ఆమె ఉపదేశం మేరకు ధ్యానించేవాణ్ణి. జపమాలను చేతబూని జపించబోతే దివ్యావేశ పరవశుడై సమాధి మగ్నునయ్యేవాణ్ణి. అందుచేత జపానికి ప్రారంభంలోనే స్వస్తివాచకం పలకబడేది. అప్పుడు నాకెలాంటి అద్భుత దివ్య దర్శనాలు కలిగేవో ప్రస్తుతం వివరించలేను. అవి ఒకదాని వెంబడి అతి త్వరితంగా భాసించేవి. ఆ సాధనల ఫలితం అప్పుడు నాకు వెంటనే ప్రత్యక్షమవుతూ ఉండేది. ప్రధానమైన 64 తంత్రాల్లోనూ పేర్కొనబడ్డ వివిధ సాధనలన్నింటినీ బ్రాహ్మణి నా చేత చేయించింది. వీటిలో అనేకం అత్యంత దుస్సాధ్యమైనవి. ఎందుకంటే సామాన్యంగా సాధకులనేకులు వీటిని ఆచరించబోయి భ్రమ ప్రమాదాలకు లోనవుతుండేవారు. పతితులవుతూ ఉండేవారు. కానీ అమ్మ కృపా కటాక్షంలో వీటినన్నింటినీ నిరపాయంగా, నిష్కళంకంగా ఆచరించగలిగాను అన్నారు గురుదేవులు. కుండలిని ప్రబోధాన్ని వర్ణిస్తూ గురుదేవులు ఇలా అన్నారు. ఈ అనుభవాన్ని పొందినప్పుడు సరిగ్గా నా మాదిరే కనిపించే ఒక వ్యక్తి వెలువడి నా ఇడాపింగళం, సుషుప్న నాడులను పూర్తిగా కదిలించి వేసేవాడు. షట్చక్రాలలోని పద్మాలను అతడు తన నాలుకతో నాకగా అధోముఖంగా ఉన్నవి ఒక్కసారిగా ఊర్ధ్వముఖమయ్యేవి. చివరకు సహస్రార కమలం పూర్ణ వికాసం పొందేది. మహమ్మదీయ మత సాధనలను ఆచరించేటప్పుడు తన మనోస్థితిని వర్ణిస్తూ గురుదేవులు ఇలా వచించారు. నేనప్పుడు అల్లా నామస్మరణ చేస్తూ మహమ్మదీయుల మాదిరి దుస్తులను ధరిస్తూ యథావిధిగా నమాజు చేస్తుండేవాణ్ణి. మనస్సులో నుంచి హైందవ భావాలన్నీ పూర్తిగా పలాయనమవడంతో హైందవ దేవతలకు నేను నమస్కరించకపోవడమే కాకుండా వారిని దర్శించాలని నాకప్పుడు బుద్ధి కూడా పుట్టేది కాదు. ఈ విధంగా 3 రోజుల సాధన చేశాక ఆ సాధనా గమ్యాన్ని పొందాను అన్నారు గురుదేవులు. ఒకప్పుడు నేను హైందవ, మహమ్మదీయ, క్రైస్తవ మొదలైన మతాలను అవలంబించటమే కాక, హైందవ మతంలో మళ్ళీ వైష్ణవ, శాక్తేయ వేదాంతాది సంప్రదాయాలను అవలంబించి సాధనలు చేశాను. వివిధ మార్గాలను అనుసరిస్తున్నా అన్నీ ఒకే గమ్యాన్ని చేరుతున్నాయని కనుగొన్నాను. ఆయనకు ప్రియమైన వాడు తన అన్న కుమారుడైన అక్షయ్ మరణాన్ని చూసినప్పుడు గురుదేవులు మనిషి ఎలా మరణిస్తాడో ప్రత్యక్షంగా చూశారు. ఈ అనుభవాన్ని గురించి గురుదేవులు ఇలా అన్నారు. అక్షయ్ నా కళ్ళెదుటే మరణించాడు. అందుకు నేనెంత మాత్రమూ విచారించలేదు. పక్కన నిలబడి మనుషులు ఎలా మరణిస్తారో చూశాను. అది ఒర నుంచి కత్తిని పైకి తీయటం లాంటిది. కత్తి ఎప్పటిదే కానీ ఒర మాత్రం దిగవిడవబడింది. ఈ దృశ్యాన్ని చూసి నేనానందంతో నవ్వుతూ, పాడుతూ నృత్యం చేశాను. వారు కళేబరాన్ని తీసుకెళ్ళి దహనం చేశారు. కానీ మర్నాడు నేను నక్కడ తన గది పక్కనున్న వసారం చూపిస్తూ నిలబడి ఉండగా, అక్షయ్ మరణానికై నాకు దుర్భరమైన వేదన కలిగింది. తడి వస్త్రాన్ని పిండేటట్లు ఎవరో నా హృదయాన్ని మెలిపెట్టి పిండుతున్నట్లు అపరిమిత బాధను అనుభవించాను. ఆశ్చర్యపోయి నాకు జగజ్జనని బుద్ధి గరుపుతుందని తలంచాను. ఈ శరీరంతోనే నాకు ప్రమేయం లేదు. ఇక నా సోదరుడు కుమారుడితో నాకు సంబంధం అయినా అతని మరణానికే నేను ఇంత
బాధపడ్డప్పుడు, తన ఆప్తులు గతించినప్పుడు గృహస్థులు ఎంతగా కుమిలిపోతారో కదా అనుకున్నారు గురుదేవులు. నిర్వికల్పానుభవం. తన నిర్వికల్ప సమాధి అనుభవాన్ని వర్ణిస్తూ గురుదేవులు ఇలా తెలిపారు. ఉపదేశానంతరం నాక్టా అద్వైత వేదాంత సిద్ధాంతాలకు నాకు బోధించసాగాడు. సమస్త విషయాల నుంచి మనస్సును ఉపసంహరించుకొని ఆత్మలో నిమగ్నుడవ్వమని చెప్పాడు. కానీ నేనెంత ప్రయత్నించినా నామరూప ప్రపంచాన్ని దాటి నిరపాధిక స్థితికి మనస్సును తీసుకోలేకపోయాను. ఇతరుల విషయాల నుంచి మనస్సును మరల్చటం నాకు కష్టమనిపించింది. కానీ కేవలం చైతన్య సారమై దేదీప్యమానమైన అలరారే జగజ్జనని రూపం నాకు అతి చనువైన కారణాన ఆ దివ్య స్వరూపం నాకు సత్య స్వరూపంలో ప్రత్యక్షమై నా మనస్సును నామరూప ప్రపంచాన్ని దాటిపోనివ్వలేదు. ఎన్నిసార్లు అద్వైతం మీద మనసుకు నిల్ప ప్రయత్నించినా ప్రతి పర్యాయము ఆ రూపం నాకు అడ్డు వస్తూనే ఉంది. అప్పుడిక నిరాశుడై ఇది నాకు సాధ్యం కాదు. నా మనస్సును నిరపాధిక స్థితికి కొనిపోయి ఆత్మను ముఖాముఖిని దర్శింపజాలకున్నాను అని నాగ్టాతో చెప్పగా అతడు ఇంచుక కోపదృష్టితో ఇలా నిష్ఠూరం పలికాడు. ఏమిటిది? నీకిది సాధ్యం కాకుండా ఉందా? చూస్తాను. నీకిది సాధ్యమై తీరాలి. అంతలో అతడేదో ఒక వస్తువు కోసం చుట్టూ పరికించి, ఒక గాజు పెంకు కనపడగా దానిని గైకొని నా కనుబొమ్మల నడుమ నొక్కి, సూటిగా మనస్సును ఇక్కడ కేంద్రీకరించు అని చెప్పాడు. అప్పుడు కృతనిశ్చయుడినై మళ్ళీ ధ్యానానికి కూర్చొని జగజ్జనని దివ్య రూపం కనిపించగానే వివేకమనే ఖడ్గంతో ఆ రూపాన్ని ఖండించాను. ఇక ఏ అంతరాయం లేనందున అది మనస్సును దృశ్య ప్రపంచాన్ని దాటి రివ్వున పైకెగిసిపోగా నిర్వికల్ప సమాధి నిమగ్నుడైనాను అన్నారు గురుదేవులు. ఒక్కుమ్మడి 6 నెలల వరకు నా స్థితి నిర్వికల్ప సమాధిలో ఉన్నాను. సామాన్యులు ఆ స్థితిని పొందితే తిరిగి అందులోంచి వెలువడరు. 3 వారాలైనాక శరీరము పండుటాకు మాదిరి రాలిపోతుంది. రేయింబవళ్ళు ఎరుకే నాకు లేకుంది. శవంలో మాదిరి నా నోట్లోనూ, ముక్కుపుటాల్లోని ఈగలు దూరసాగాయి. కానీ వాటి ఎరుకే నాకు లేకపోయింది. ధూళి దూసరితాలై తలవెంట్రుకలు జడలు కట్టాయి. నాకు తెలియకుండానే ఒక్కొక్కప్పుడు మలమూత్ర విసర్జన జరిగిపోయేది. దైవవశాత్తు దక్షిణేశ్వరానికి అప్పుడొక సాధువు వచ్చి నాకు పరిచర్యలు చేసి ఉండని పక్షంలో ఈ దేహం నిశ్చయంగా నశించిపోయి ఉండేది. ఆ సాధువు వెంటనే నా స్థితిని గుర్తించి, ఈ శరీరం మూలంగా జగజ్జనని ఇక అనేక కార్యాలు ఒనర్పవలసి ఉందని, ఈ శరీరం పరిరక్షింపబడితే అనేకులు శ్రేయస్సు పొందగలరని గ్రహించాడు. అతడు వేళకు ఏదో కొంత ఆహారం తీసుకొని వచ్చి నాకు బాహ్యస్మృతి తెప్పించడానికై అనేక విధాలు ప్రయత్నించాడు. చివరకు కర్రతో శరీరాన్ని గట్టిగా కొట్టి నాకు కాస్త స్మృతి వచ్చినట్లు కనిపించగానే ఆహారాన్ని నోట్లో కూరేవాడు. ఒకప్పుడు దానిలో అతి స్వల్ప భాగం మాత్రమే కడుపులోకి పోయేది. మరొకప్పుడు అది పోకుండేది. ఈ విధంగా 6 నెలలు గడిచాయి. ఆ స్థితిలో మరికొన్ని రోజులు గడిచాక జగజ్జనని ఆజ్ఞ నాకిలా వినవచ్చింది. లోకానికి బోధించటానికే భావముఖంలో అంటే ద్వైత ప్రపంచ స్మరణ, ఆత్మావలోకనం అనే రెండింటికి నడుమ ద్వైత ప్రపంచ ద్వారంలో ఉండు. నాటి నుంచి రక్తగ్రహిణి ప్రారంభమైంది. పేగులను మెలిపెట్టి పిండుతున్నట్లు దుర్భరమైన బాధ కలగసాగింది. 6 నెలలు ఈ విధమైన బాధ మూలంగా క్రమంగా మళ్ళీ శరీర స్మృతి కలగనారంభించింది. అంతవరకు స్వల్పావకాశం దొరికినప్పుడల్లా మనస్సు దానంతటదే రివ్వున పైకెగిసి నిర్వికల్ప స్థితిలో లీనమవుతుండేది. ఈ నా మనస్సు సహజ ప్రవృత్తి ఊర్ధ్వముఖం అంటే నిర్వికల్ప సమాధి స్థితిపై ఉన్ముఖమై ఉంటుంది. ఆ స్థితిని పొందినప్పుడు ఇక కిందకి రావడానికి ఇష్టపడదు. మీకోసం దాన్ని బలవంతంగా కిందకి లాగుతూ ఉంటాను. ఏదో ఒక చిన్న కోరిక లేనిదే దాన్ని కిందకి లాగడం కష్టం. అందుకే హుక్కా పట్టడమో, పానీయం తాగటమో, ప్రత్యేకమైన ఒక భక్షాన్ని తినడమో, ఒకరిని చూడడమో ఇలాంటి కోరికను ఒకదాన్ని కల్పించుకొని మనస్సుకు పదే పదే తెలుపుతాను. ఇలా చేస్తేనే కాని మనసు కిందకి శరీరం మీదకి రాదు. అలా వచ్చిన వెంటనే పైకి పోవడం కద్దు. అప్పుడు దాన్ని ఇలాంటి కోరికలతో మళ్ళీ కిందకి లాగవలసి ఉంటుంది.
ఓం తత్ సత్ అనే మంత్రం నుంచి తత్ అది అంటే బ్రహ్మం అనే పదం ఉచ్చరించడం చేతనే గురుదేవులు మహోత్తమైన నిర్వికల్ప సమాధి స్థితిని పొందేవారు. సత్ ఉనికి అనే పదం ఉచ్చరించడం వల్ల తత్యరిక్తమైన అసత్ అనే భావం ఒకవేళ మనసు తట్టినా తట్టవచ్చు. పరమ పవిత్రమైన ఓంకారం కూడా అందుకు చాలనన్ చాలనన్నట్లుగానే తోచింది. కానీ తత్ అనే పదాన్ని గురుదేవుడు ఉచ్చరించగానే ద్వైత ప్రపంచ భావాలన్నీ ఆయన మనస్సు నుంచి అదృశ్యమైపోయేవి. సద సద్ సదసద్విభేదమంతా సంపూర్ణంగా సమసిపోయేది. సమస్త ద్వంద్వాతీతమైన అద్ అద్వితీయ బ్రహ్మానుభవంలో గురుదేవులు లీనమై ఒప్పేవారు. ఆర్య, మీరు సమాధి స్థితిలో లీనమైనప్పుడు లేశమైన మీకు అనే స్మరణ కలుగుతుందా అని ప్రశ్నించారు. అవును. సాధారణంగా కాస్త ఉంటుంది. బంగారు కణిక మీద చిన్న బంగారు రేకును అరగదీసినప్పుడు అది పూర్తిగా అరిగిపోకుండా ఉండడం లాంటిది ఇది. బాహ్య స్మృతి అంతా అదృశ్యమవుతుంది. కానీ దైవం బ్రహ్మానుభవం పొందడానికే అణుమాత్రమైన అహంతో ఉంచుతాడు అన్నారు శ్రీరామకృష్ణులు. కానీ ఒక్కొక్కప్పుడు అతడు అంటే భగవంతుడు ఆ లేశాన్ని కూడా నిర్మూలిస్తాడు. ఇదే మహోత్తమైన నిర్వికల్ప సమాధి. ఇది వర్ణించనలవి కానిది. జీవుడు బ్రహ్మంగా మారే అఖండ పరిమాణం. ఉప్పు బొమ్మ సముద్రం లోతును కనుగొనడానికి దానిలో దుంకిందట. కానీ అది నీటిని తాకగానే కరిగిపోయిందట. అప్పుడిక సముద్రం ఎంత లోతు ఉందో వచ్చి చెప్పేవారెవరుంటారు? గురుదేవుల నిరంతర బ్రహ్మానుభూతి. స్వామి, మీరు భగవంతుడు ఉన్నారని నమ్ముతారా అని వారు ప్రశ్నించగా, అవును నమ్ముతాను అని గురుదేవులు జవాబిచ్చారు. ఉన్నాడని మీరు రుజువు పరచగలరా అని ప్రశ్నించారు. ఆహా! ఎలా? నిన్నిక్కడే నేనెలా చూస్తున్నానో అలాగే ఇంతకంటే 1000 రెట్లు స్పష్టంగా భగవంతుడిని చూస్తున్నాను కాబట్టి అన్నారు గురుదేవులు. ఒక తార్కికుడు వచ్చి జ్ఞాతృజ్ఞాన జ్ఞేయాలంటే ఏమిటి అని అడగ్గా, గురుదేవులు ఇలా జవాబిచ్చారు. మహాశయ, నాకీ పాండిత్యపు గొడవలేవి, ఈ తల వెంట్రుకలు చిక్కులేవి తెలియవు. నాలోని ఆత్మ, నా జగజ్జనని అని నాకు తెలిసినవే 2 అన్నారు గురుదేవులు. నా శరీర స్థితిని చూసి హృదయ్ ఇలా అనేవాడు. ఇంత బక్క శరీరంలో అంత పారమార్థిక సంపదను, అంత దివ్య జ్ఞానాన్ని నేనెన్నడూ చూడలేదు. శరీరం బలహీనంగా ఉన్నా ఇతరులతో భగవత్ ప్రసంగం చేయటం నేనెప్పుడూ మానలేదు. ఒకప్పుడు నేను కేవలం శల్యావష్టంగా ఉండేవాణ్ణి. అప్పుడు పారమార్థిక విషయాల గురించి శరీర స్పృహే లేకుండా గంటల కొద్దీ ప్రసంగించేవాణ్ణి. నాకిది బాగా జ్ఞాపకం. గురుదేవుల ప్రార్థనా విధానం. జగజ్జనని ఈ విధంగా ప్రార్థించేవాణ్ణి. అమ్మా ఆనందమయి, నువ్వు నాకు సాక్షాత్కరించక తప్పదు. మరొకప్పుడు ఇలా వేడుకునేవాణ్ణి. ఓ దీనబంధు, ఓ దీన దయాళు, నేను నీ విశ్వాసానికి వెలి అయినానా? జ్ఞానహీనుణ్ణి, భక్తిహీనుణ్ణి, తపశ్శక్తిహీనుణ్ణి. నేనేమి ఎరుగను ప్రభు, నీ కృపా కటాక్షంతో నాకు నువ్వు దర్శనం ఇవ్వక తప్పదు అని ప్రార్థించేవారు. అమ్మా జగజ్జనని, నాకు గౌరవం వద్దు. లోకుల వల్ల గౌరవం వద్దు. ఇంద్రియ భోగాలు వద్దు. గంగా, యమున శాశ్వత సంగం మాదిరి నా ఆత్మ నీలో లయించుగాక. ఇదే నేను కోరేది. అమ్మా, నేను భక్తిహీనుణ్ణి, యోగహీనుణ్ణి, దీనుణ్ణి, నిస్సహాయుణ్ణి. నాకొకరి మొక్కు వద్దు. నీ దివ్య పాదార విందాలలో నా మనస్సు నిరంతరం నిలుచుగాక అని ప్రార్థించారు గురుదేవులు. తల్లి, నేను యంత్రాన్ని, నువ్వు దానిని నడిపేదానవు. నేను గృహాన్ని, నువ్వు గృహిణివి. నేను వరను, నువ్వు కత్తివి. నేను రథాన్ని, నువ్వు రథసారథివి. నువ్విలా చేయిస్తే నేనలా చేస్తాను. నువ్విలా పలికిస్తే నేనలా పలుకుతాను. నువ్వెలా నడిపిస్తే నేనలా నడుస్తాను. నేను కాదు అంతా నువ్వే అన్నారు గురుదేవులు. సత్యవ్రతుడైన వ్యక్తి భగవత్ సాక్షాత్కారం పొందటం నిశ్చయం. సత్యంలో లక్ష్యం లేని వ్యక్తికో సమస్తం క్రమంగా నశిస్తుంది. నేనీ స్థితిని బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందాక పుష్పాంజలినే తల్లికిలా విన్నవించేవాణ్ణి. అమ్మా, నీ జ్ఞానాలను, నీ శౌచాలను, నీ శుభాశుభాలను, నీ పుణ్య పాపాలను అన్నింటినీ నువ్వే గైకొని నాకు వినిర్మల భక్తిని మాత్రం ప్రసాదించు. అయినా నేనిలా అమ్మతో పలికినప్పుడు నీ సత్యాసత్యాలను కూడా నువ్వే గైకో అని పలకలేకపోయాను. అమ్మకు నేనన్నిటిని మళ్ళీ అర్పించిన సత్యాన్ని మాత్రం అర్పించలేకపోయాను అన్నారు గురుదేవులు.
కీడు మేళ్లలో భగవంతుడు సమానంగా నెలకొన్నాడు. భగవత్ సాక్షాత్కారంతో సమస్త కర్మలు తొలగిపోతాయి. నా పూజా కలాపం ఈ విధంగా అంతమయింది. ఖాళీ దేవాలయంలో నేను పూజ చేసేవాణ్ణి. సమస్త చిన్మయమని అకస్మాత్తుగా ఒకరోజు నాకు విదితమైంది. పూజా పాత్రలు, వేదిక, ద్వారం సర్వం చిన్మయమే గోచరించాయి. మానవులు, మృగాలు, పక్షులు సర్వం చిన్మయమే. నేనిప్పుడు పిచ్చివాడి మాదిరి 4 వైపులా పువ్వులను వెదజల్లనారంభించాను. చూసిన దాన్నల్లా పూజించేవాణ్ణి అన్నారు గురుదేవులు. శివార్చన చేస్తూ ఒకరోజు శివలింగం మీద వజ్రాన్ని అమరుస్తూ ఉంటే విశ్వమంతా శివమయంగానే నాకు గోచరించింది. అది ఎలాగని నేను తర్కించలేదు. కానీ నా హృదయంలో ఆ అనుభవం మెరుపు తీగెలా మెరిసింది. నాటితో నా శివ విగ్రహారాధన అంతమొందింది. ఒకప్పుడు పువ్వులను కోస్తుంటే ప్రతి పూల మొక్క భగవంతుడి విశ్వరూపాన్ని అలంకరిస్తూ పూగుత్తి మాదిరి కానవచ్చింది. పువ్వులను సేకరించడం నాకదే చివరిసారి అన్నారు గురుదేవులు. ఒకసారి నాకొక దృశ్యం కానవచ్చింది. ఒకే ద్రవ్యం విశ్వరూపాన్ని ధరించి సమస్త జీవరాశులతో నిండి ఉన్నట్లు కనిపించింది. అది మనుషులు, పశువులు, తోటలు, బాటలు మొదలైన అన్నింటిలోనూ కూడుకున్న మైనపు ఇంటి మాదిరి గోచరించింది. అన్నీ మైనంతో నిర్మాణమైనవే. సర్వం మైనమే అన్నారు గురుదేవులు. నే నాకేం కనపడిందో తెలుసా? భగవంతుడే సమస్తం అయినట్లు కానవచ్చింది. మనుషులను కానీ, ఇతర జంతువులను కానీ తలలు ఊపుతూ, కాళ్ళు చేతులు ఆడిస్తుండే తోలు బొమ్మలలాగా కనిపించేది. భగవంతుడే వాటి లోపల నెలకొని ఉన్నాడు. అమ్మ నన్ను భక్తుడి స్థితిలో, విజ్ఞాన స్థితిలో ఉంచింది. అందువల్లే రాఖాల్ స్వామి బ్రహ్మానందతోనూ, ఇతరులతోనూ పరిహసించగలుగుతున్నాను. నేనే కనుక జ్ఞాన స్థితిలో ఉండే పక్షంలో ఇది సాధ్యం కాకపోయేది. ఈ స్థితిలో అమ్మే కాళికామాతే సర్వం అయినట్లు కానవస్తుంది. సర్వత్రా ఆమె లోకేశ్వరి నాకు గోచరిస్తుంది. దుష్టులు కూడా భాగవత పండితుడంతటి సోదరుడు కూడా అమ్మే అయి ఉందని కాళికాలయంలో నాకు గోచరించింది. నేనెంత ప్రయత్నించినా రామ్‌లాల్ తల్లిని కసురుకోలేకపోయాను. అమ్మే మరో రూపంలో ఆమెగా ఉందని నాకనిపించింది. బాలికల్లో అమ్మ కానరావటంతోనే నేను వారిని పూజిస్తాను. నా భార్య నా పాదాలు ఒత్తుతుంది. కానీ తర్వాత నేనామెకు నమస్కరిస్తాను. అమ్మ నన్నీ స్థితిలో ఉంచటం చేతనే మీరు నమస్కరించినప్పుడు మళ్ళీ మీకు నమస్కరిస్తుంటాను. నమస్కరించవలసింది. దుష్టుణ్ణి కూడా నేను ఆలక్ష్యం చేయలేను. ఒక్క తులసీ దళాన్ని ఎంత చిన్నదై ఉన్నా, ఎండిపోయి ఉన్నా భగవంతుడికి సమర్పించవచ్చు అన్నారు గురుదేవులు. జగత్తు నాకెలా గోచరిస్తుందో తెలుసా? చెట్లు, పాదులు, మనుషులు, పశువులు, గడ్డి, గాద మొదలైనవన్నీ తలగడ గలీబుల్లే గోచరిస్తాయి. ఇందులో కొన్ని మృదువైనవి, మరికొన్ని ముదుకవి, కొన్ని గుండ్రనివి, మరికొన్ని నిలుచదరమైనవి. కానీ ఈ గలీబులన్నింట్లో ఉండేది ఒకే వస్తువు దూది. అలాగే జగత్తులోని వస్తువులన్నీ అఖండ సచ్చిదానందమయంచే పూరింపబడి ఉన్నాయి. ఆ జగజ్జననియే అనేకమైన ఒలువలను ధరించి ఈ ఆవరణలన్నింటి నుంచి తొంగి చూస్తున్నట్లు నాకు గోచరిస్తుంది. నేనొకప్పుడు ఈ దృశ్యాన్ని గాంచే స్థితిలో ఉన్నాను. ఈ నా స్థితి గ్రహించకుండా జనం నన్ను ఓదార్చటానికే వచ్చేవారు. రామ్‌లాల్ తల్లి విలిపించింది. ఆమెను చూడగానే ఆలయంలో అమ్మే ఈ రూపాన్ని దాల్చినట్టు నాకు తోచింది. నవ్వును ఆపుకోలేక నేల మీద పడి దొర్లుతూ నేనిలా అన్నాను. "ఎంత సొగసైన వస్త్రాలను ధరించావమ్మా! ఒకప్పుడు నేను కాళికాలయంలో జగజ్జనని గురించి ధ్యానిస్తుంటే, ఆమె స్వరూపాన్ని అనుసంధానం చేయడం నాకు అసాధ్యమనిపించింది. కొంతసేపయ్యాక ఆమె ఒక పూజా పాత్ర పక్క నుంచి చూస్తుండడం నాకు కానవచ్చింది. రూపంలో ఆమె ఇక్కడ ఘట్టానికే, స్నానానికే వచ్చే రమణి అనే వేశ్యని పోలి ఉండేది. నేను ఆశ్చర్యంతో నవ్వుతూ ఇలా అన్నాను, "బాగానే ఉంది. ఈ రోజు నువ్వు రమణి కాగోరావా? కానివ్వు. నేటి ఆరాధనని ఆ రూపంలోనే స్వీకరించు." ఈ విధంగా అమ్మ నాకు ఇలా బోధించింది. వ్యభిచారిణి కూడా నేనే. నాకంటే మరేదీ లేదు. మరొక చోట నేను బండి మీద మేచా బజార్ గుండా పోతూ ఉంటే, అమ్మ సింగారంగా వేషం ధరించి జనాన్ని మోహింపచేయడానికే సంసిద్ధమైన సుందరి మాదిరి కనిపించింది. నుదుట కస్తూరి తిలకాన్ని, తలలో సవరాన్ని ధరించి ఆమె విలాసంగా హుక్కా పడుతుంది. అబ్బా! ఈ రూపాన్ని కూడా నువ్వు ఎంచుకున్నావా? నేను ఆశ్చర్యంతో జగజ్జనితో అంటూ ఆమె సాష్టాంగం ప్రణామం చేశాను అని చెప్తున్నారు గురుదేవులు.
బ్రహ్మాన్ని ప్రత్యక్షంగా నా కళ్ళారా చూస్తుంటే నేనిక తర్కించటం ఎందుకు? అఖండ బ్రహ్మమే మన చుట్టూ ఉన్న సర్వం అవుతుందని నేను స్వయంగా చూస్తున్నాను. బ్రహ్మమే ప్రత్యేగాత్మగాను, దృశ్య ప్రపంచంగాను కూడా గోచరిస్తుంది. ఈ సత్యాన్ని కాంచటానికే ఎవడికైనా ఆత్మ ప్రబోధం కలగాలి. బ్రహ్మాన్ని ఏకైక సత్యంగా కాచేటంత వరకు నీతి, నీతి ఇది కాదు, ఇది కాదు అని వివేచన చేస్తుండాలి. బ్రహ్మమే ఈ సర్వస్వం అయి ఉంటుందని నేను నిస్సందేహంగా గ్రహించాను అని కేవలం చెప్పడం చాలదు. అది వాచా వేదాంతం. దైవానుగ్రహంతో ఆత్మ ప్రబోధం కలగాలి. ఆత్మ ప్రబోధం వెనువెంటనే సమాధి స్థితి ప్రాప్తిస్తుంది. ఈ దశలో శరీర స్పృహే ఉండదు. లౌకిక విషయాల్లో అంటే కామినీ కాంచనాలలో రాగం నశిస్తుంది. భగవత్ సంబంధం కాని విషయాలను ఆలకించటానికి మనసు ఒప్పదు. లౌకిక విషయాలను వినవలసి వస్తే చాలా వెగటుగా తోస్తాయి. బాధగా ఉంటాయి. ఆత్మ ప్రబోధం కలుగగానే పరమాత్మను దర్శించటమే పైమెట్టు. ఆత్మ దర్శనాన్ని చేసేదే ఆత్మే. నరుడిలో నారాయణ్‌ని గాంచినప్పుడు సంపూర్ణ జ్ఞానం కలుగుతుందని వైష్ణవ చరణ్ వల్ల అనేక సంవత్సరాల క్రితమే విన్నాను. నారాయణుడే వివిధ రూపాలతో ఇప్పుడు పెద్ద మనిషి మాదిరి, మరొకప్పుడు పరమ దుర్మార్గుడు మాదిరి, ప్రస్తుత యోగ్యుడు మాదిరి, మరొకప్పుడు ఒట్టి తుంటరి మాదిరి క్రీడిస్తున్నాడని నాకిప్పుడు ప్రత్యక్షంగా కానవస్తుంది. కాబట్టి పెద్ద మనిషివై ఉన్న నారాయణుడు, వంచకుడి రూపంలోని నారాయణుడు, పాపి అయిన నారాయణుడు, ఆకతాయి రూపంలో ఉన్న నారాయణుడు చెప్తుంటాను. ఇప్పుడు వీరందరినీ సంతృప్తి పరచటం ఎలా అన్నదే నాకున్న సమస్య. అన్న పానీయాదులతో అందరినీ సంతృప్తి చేయటమే నా కోరిక. అందుచేత ఒక్కొక్కసారి ఒక్కొక్కరిని నా వద్దకు ఉంచుకునే అతన్ని సంతుష్టుని చేస్తుంటాను అన్నారు గురుదేవులు. కులీన కులీనురాలు సౌశీల్యవతి అయిన స్త్రీని చూసినప్పుడు పతివ్రత రూపంలో నిరాడంబర వేషాన్ని ధరించిన జగజ్జనని నాకామెలో గోచరిస్తుంది. అంతేకాక సిగ్గు, బిడియాలను వదిలేసి అమిత ఆడంబరంగా సింగారించుకొని బహిరంగమైన చోట విలాసంగా కూర్చుని భోగకాంతలను చూసినప్పుడు కూడా ఆ జగజ్జననియే వారిలో మరో రూపంలో క్రీడిస్తున్నట్లు నాకు తోచేది. భగవంతుడిలో విద్యామాయ, అవిద్యామాయ ఉన్నాయి. విద్యామాయ మానవుడిని భగవంతుడి వైపు మరలిస్తుంది. అవిద్యామాయ మానవుడిని బ్రహ్మ మార్గం నుండి విముఖుడిని చేస్తుంది. కారుణ్యం, జ్ఞానం, భక్తి, వైరాగ్యం ఇవన్నీ విద్యామాయ స్వరూపాలే. వీటి ద్వారా మాత్రమే మానవుడు భగవంతుడిని పొందగలుగుతాడు. కానీ మీరింకొక మెట్టు పైకెళ్ళితే మీకు బ్రహ్మజ్ఞానం లభిస్తుంది. ఈ స్థితిలో నాకు సమస్తం బ్రహ్మమే అయినట్లు గోచరిస్తుంది. ప్రత్యక్షంగాను కానవస్తుంది. హేయం కానీ, ఉపాధేయం గాని, పరిత్యజించవలసింది గాని, పరిగ్రహించవలసింది గాని ఇప్పటికి ఏమీ ఉండదు. ఎవరి మీదైనా కోప్పడడానికి నాకప్పుడు అసాధ్యం. ఒకసారి బండి ఎక్కి వెళ్తుంటే మేడ ముందు వసారాలో నిల్చున్న ఇద్దరు భోగపడుతులను చూసి తటస్థించింది. కానీ వారిలో నాకు సాక్షాత్తు జగజ్జనే కనిపించడంతో వారికి నమస్కరించాను. నాకీ పరిస్థితి ఏర్పడినప్పుడే నేనిక కాళీమాతకు ఏమి అర్పించజాలకపోయాను. పూజనే నిర్వర్తించలేకపోయాను. అది చూసి దేవాలయ నిర్వాహకుడు నన్ను దూషించసాగాడు. కానీ అతగాడి దూషణలకు నాకెంత మాత్రము కోపం రాలేదు. సరికదా! నవ్వు వచ్చింది.